గూడులో నీకొక నివాసమును సిద్ధపరచుటకు ఇష్టపడతా ఉన్నా. నీవు నివసించుటకు ఇష్టపడుతున్న ఈ స్థలాన్ని ప్రభువా నీకు సమర్పించే జీవితాలు అందరికీ దయచేయండి. నిశ్చయముగా ప్రభువా ఈ దినమందు జరుగుతున్నటువంటి కూడికలో నీవే నీ నాయకత్వం కింద నడిపించమని, కూడున్న వారిని దీవించండి ప్రభువా. రోగులుంటే స్వస్థపరచండి అయ్యా. ఎవరైనా బలహీనలు ఉంటే బాగు చేయండి. మానసిక ఒత్తిడిలో నుంచి ఒత్తిడి తొలగించండి. గందరగోళం ఉన్న కుటుంబాలను సరిచేయండి. మీరే కట్టమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. దేవుని నామమునకు గొప్ప మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? మరి ఈ సమయంలో ఈ కూడికను మనం కలిగి ఉన్నందుకు సంతోషంగా లేదా? మనకు ఈ రాత్రి కూటాన్ని కలిగి ఉన్నందుకు సంతోషంగా లేదా? ఆమేన్. ఎందుకు? ప్రభుతో సహవాసం అనేది, ఆమేన్, ప్రభుతో సహవాసం అనేది, ఆమేన్, ఒక అద్భుతమైనటువంటి ఓటలో మనము నీరు త్రాగుటై ఉన్నది. ఎప్పుడు ఊరుచున్నటువంటి నీటిలో అది దాహం తీర్చుకున్నటై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ రాత్రి మనం అందరము కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఆయన ఆరాధన చేద్దాం. ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకంటే పాటలు కూడా దేవునికి చాలా ఇష్టం. అది కొంతమందికి తెలియకపోవచ్చు. పాటలు కూడా దేవునికి చాలా ఇష్టం. లేఖనాలు నువ్వు పరిశోధించగలిగితే మొట్టమొదటి గాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు. మొదటి గాయకుడు, ప్రప్రథమంగా పాటలు పాడినవాడు ఆయనే. ఆయన ఒలీవ కొండకి వెళ్ళినప్పుడు గీతం పాడాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన మంచి గాయకుడు, మంచి గాయకుడు. నిజంగా పాటలంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే పరలోకమందు దేవుని దూతలను ఎల్లప్పుడూ స్తుతించుట కొరకు నియమించుకున్నాడు ఆయన. ఎంతో తెలుసు కదా. దూతలు ఎల్లప్పుడూ వాళ్ళు చేసే పని ఏంటి? ఆరాధన, ఆరాధించడం, స్తోత్రం చెల్లించడం, ఆయనను కనపరచడం, ఆయనకు మహిమ తేవడం. ఓ హల్లెలూయా. మానక మానక రాత్రింపగళ్ళు, డే అండ్ నైట్, రాత్రింపగళ్ళు మానక విరామం లేకుండా దేవుని స్తుతిస్తున్నటువంటి కోట్ల కొలది దూతలను మనము యెషయా గ్రంథంలో చూడగలుగుతున్నాం. యెషయా 6లో చూడగలుగుతున్నాం మనం. అవునా? ఎన్ని దూతలు? కోట్ల కొలది దూతలు ఆరాధన చేసినప్పుడట గడప కమ్ముల యొక్క పునాదులు అదిరాయట. అంత ఆరాధన, దేవునికి మహిమ. ఇప్పుడు దేవదూతలే గడప కమ్ముల యొక్క పునాదులు అదిరే ఆరాధన చేస్తే ఈరోజు వధువుకి ఎలా చేయాలి? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అంతకంటే మరీ ఎక్కువగా మనం ఆరాధన చేయవలసిన వారు అయి ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభు భూమి మీద నడుస్తున్నప్పుడు, ఆయన నడుస్తున్నప్పుడు అనేకులు కేకలు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అలా అరుస్తారు ఇట్రెల్లో, ఈ కేకలేటి అరుపులేటి అని గుసగుసలాడుతూ ఉన్నారు. ప్రభు అవి విన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు కేకలు వేయకపోతే, మీరు చప్పట్లు కొట్టకపోతే, మీరు ఆమేన్లు చెప్పకపోతే, మీరు ప్రభువును స్తుతించకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు ఏం చేస్తాయి? ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటి? మాట్లాడండి. అది వెర్రి కేకలు కాదు, మంచి దేవుణ్ణి ఆరాధించే స్వరం, ఆరాధించే కేకలు. ఆమేన్. హల్లెలూయా.
ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనాన్ని మనం చూసినప్పుడు యేసు చూడండి, జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. దేవుని నామమునకు గొప్ప మహిమ కలుగునుగాక. కూడున్న నా ప్రియమైనటువంటి సంగమునకు, ఈ కూడికను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కొల్లి రామకృష్ణ గారి యొక్క కుటుంబమునకును ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు మరియు శుభాలు. ఒకరికొకరు వందనాలు తెలియపరచుకునండి. మంచిది, చాలా సంతోషంగా ఉన్నారు అందరూని. ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖనాన్ని అక్కడ మనం ఎవరి గురించి చూడగలుగుతున్నామంటే, నేను ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరుస్తాను. చాలా ఆలస్యమైంది, ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి ఊపిరి పీల్చుకోకుండా సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఫ్రీగానే ఉంటాను, కొన్నిసార్లు ఇది ఒక పరీక్ష నాకు. అందుకని ఈరోజు కొంచెం ఆలస్యమైంది. ఇప్పటికే మనము అర్ధగంట వాక్యంలోనికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. ఇక్కడ మనకు కనబడుతున్న వ్యక్తి ఎవరు అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఎవరు చెప్పండి మీరు? క్రిష్ ఎవరు? పీటర్ ఎవరు? మన ప్రభు అయిన, వాళ్ళ ప్రభు కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పటికి ఆయన బాలుడుగా ఉన్నాడు. అప్పుడు ఆయన వయస్సు బాల్య వయస్సు. మీకు తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. బాలుడుగా ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, అక్కడ మీకు ఇంకా కొంచెం లోతుగా చెప్తాను. ఆయన బాల్య వయస్సు నుండే దేవుని వాక్యమును గూర్చి ధ్యానిస్తుండేవాడు. బాల్య వయస్సు నుండే దేవుని వాక్యమును గురించి ఏం చేస్తున్నాడో ధ్యానిస్తుండేవాడు. అంత మాత్రమే కాదు, వర్ధిల్లెను అనే పాయింట్ కనబడుతుంది అక్కడ మనకి. వర్ధిల్లెను, వర్ధిల్లుచుండెను అంటే బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు. ఆయన ఆశీర్వదించబడుతూ ఉన్నాడు, వర్ధిల్లుతున్నాడు. వర్ధిల్లడం అంటే అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం. దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము, కృప వెంబడి కృప. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ లేఖనాన్ని మనం చూస్తాం. నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ యేసు జ్ఞానమందును, అంతే కదా, వయస్సు అందును దేవుని దయందును. ఇక్కడ ఈ పాయింట్స్ మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది యవనస్తుల కూడికల్లో కూడా అద్భుతమైన పాయింటే. జ్ఞానమందును అన్నాడు మొదటిది, రెండు వయస్సు అందును అన్నాడు. చూడండి, వయస్సు చాలా ప్రాముఖ్యమైంది, అంతే కదండి. ఆమేన్. కొంతమంది అంటారు చూడండి, వీడికి ఎంత వయసు వచ్చినా మాట్లాడరేటి, ఎంత వయసు వచ్చినా జ్ఞానం ఎదగలేదు వీడికి అంటారు. అంటే వయస్సునందును. మూడవ మాట మనం చూసినట్లయితే దేవుని దయ. ఎంత అద్భుతమో చూడండి ఇది. ఎవరి దయ? దేవుని యొక్క దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇంత పాయింట్ ఉంది ఈ 53వ వచనంలో, 52వ వచనంలో. ఇన్ని విషయాలు ఇందులో ఇమడబడి ఉన్నాయి. ఒక్కొక్కటి మనం చూడగలిగితే, జ్ఞానమందు అన్నాడు. భూమి మీద మన జ్ఞానం, ఆల్రెడీ మీకు చెప్తున్నాను ఆదివారం, మన జ్ఞానం సరైంది కాదు. మన జ్ఞానం
సరైనది కాదు. దేవుని జ్ఞానముతో మనము పెంచబడాలి. ఆమేన్, హల్లెలూయా. మీకు తెలుసా, మోషే తల్లి మనుషుల జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని బట్టి పెంచలేదు. మీకు అర్థమైతే ఎంత బాగుండు. ఈజిప్ట్లో మోషే తల్లి మోషేను లోక సంబంధమైన జ్ఞానము చేతను, లోక సంబంధమైన బుద్ధులు, ప్రవర్తన చేతను పెంచలేదు. తన బిడ్డను దైవికమైన ప్రేమలో పెంచింది. ప్రవక్త అద్భుతమైన వర్తమానం బోధించాడు దాని విషయంలో. దైవికమైనటువంటి ప్రేమతో ఆ బిడ్డను పెంచింది. అంటే చిన్నప్పటి నుండి చూడండి, చిన్నప్పటి నుండి అంటే ఒగ్గుపాలు పడతారు కదా, అప్పటి నుండి తల్లి పాలిస్తూ విషయాలన్నీ బోధిస్తూ ఉందటండి. ఎవరికి? మోషేకి. బాబు, మనది ఈ దేశం కాదు. ఆమేన్. ఏమంటుంది? మనది ఈ దేశం కాదు, మనము వేరొక దేశానికి చెందినోళ్ళు. ఇక్కడున్న దేవుడు మన దేవుడు కాదు, ఈ దేశానికి చెందిన దేవుడు. ఇక్కడున్న ఆచారాలు మన ఆచారాలు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి మన సాంప్రదాయం, ఇది కాదు. హల్లెలూయా. కనుక నీవు ఇక్కడి వాడివి కాదు, మనము వేరే దేశస్థులమై ఉన్నాము. మనం బానిసలుగా ఇక్కడికి వచ్చాము, మనము తిరిగి మన దేశానికి వెళ్ళాల్సి ఉంది. ఆమేన్ చెప్పగలరా? ఎంత అద్భుతం చూడండి. మోషేకి అది వంట పట్టిందటండి. ఆ చిన్న పిల్లాడికి వంట పట్టిందట. అంటే అర్థమేంటి? అబ్బింది. ఆ మాటలు అతనికి అర్థమయ్యాయి. ఆమేన్. వాటి నుండి మోషే తప్పిపోలేదు. మోషే అక్కడి నుండి తప్పిపోలేదు. అంటే తల్లి ఏం చేసింది? మోషేను తను ఎక్కడ ఉన్నామనేది, ఆరాధన ఎలా చేయాలనేది, సాంప్రదాయం ఏంటి అనేది, ఎలా జీవించాలనేది అంతా కూడా చక్కగా తల్లి ఏం చేసిందట? నేర్పింది. దేవునికి మహిమ కలుగును గాక. తల్లులారా, మీరేం తీవ్రంగా ఆలోచించకండి. ఎవరి పిల్లలు ఎలా ఉంటారో ఎవరు చెప్పలేం. కానీ నేను చెప్పేది కొంచెం డీప్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం పిల్లల్ని చాలా ప్రేమతో, ఎన్నో డ్రీమ్స్తో, అంటే చాలా కలలతో వాళ్ళని కంటాం. చాలా బాగా చూస్తాం. మనకు లేకపోయిన వాళ్ళైనా చాలా బాగా చూస్తాం. కానీ వాళ్ళు కొంచెం దారి తప్పే పరిస్థితికి వచ్చినప్పుడు గాయపడుతూ ఉంటాం, మనం కుమిలిపోతూ ఉంటాం. ఎందుకంటే శత్రువు వాడు ఆ పన్నాగం పన్ని బిడ్డలను చెడుపుతూ ఉంటాడు. నిజమేనా? చెప్పాలి. ఎంత గాయమంటే ఈ తల్లిదండ్రులకి కొన్నిసార్లు రాత్రులు నిద్రపోరు. అదే ఆలోచన. భోజనం చేయరు. ఆ పిల్లలు వచ్చేటప్పటికి ఏ గొడవ తీసుకుని వస్తాడో, ఎలాంటి సమస్యతో వస్తాడో, ఆ అమ్మాయి ఎలాంటి గొడవ తీసుకొస్తుందో అనే భయాందోళనతో ఈరోజు ప్రతి కుటుంబం కొట్టుమిట్లాడుతూ ఉంది. అవునో కాదో మీరే చెప్పండి. నమ్మలేని పరిస్థితులు ఉన్నాం. సరే, ఇప్పుడు నేను అది చెప్పట్లేదు, భౌతికంగా చెప్పట్లేదు. భౌతికంగా ఏదైనా ఉంటుందో అది ఆత్మీయంగా ఉంది. సరే, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటో కొంచెం జాగ్రత్తగా ఆలోచించేయండి. చాలా చిన్న మెసేజ్, కానీ నాకు తెలిసి డీప్గా ఉంటుంది. హల్లెలూయా. అర్థం చేసుకోనండి. ఆమేన్. మోషే తల్లి ఆ విధంగా పెంచినప్పుడు మోషే ఆ విధంగా పెంచబడ్డాడు. గొప్ప నాయకుడయ్యాడు. అతడు దీవించబడ్డాడు. ఆమేన్. అద్భుతమైనటువంటి జనాంగాన్ని, దేవుని సొత్తును, దేవుని రక్త సంబంధాన్ని అతను నడిపించాడు. దేవుని రక్త సంబంధాన్ని, హల్లెలూయా, సొంత ప్రజలను
అతి జాగ్రత్తగా నడిపించాడు. అక్కడికి మోషే విషయం అయిపోయింది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈ మోషే తల్లి ఉంది కదా ఎక్కెబెదు, ఆమేన్. మోషే తల్లి ఉంది కదా, ఆమె పేరు ఎక్కెబెదేనా? ఇంకేనా ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమె తల్లి, మోషేకు, అహరోనుకు, మిరియాముకు తల్లి. మీ పెదవులు, మీ ఆమెల మీద ఆయన ఆధారపడి ఉన్నాడు. యోగ్యుడు ఆయన. అందుకని మీ చేతులు ఎప్పటికప్పుడు లేస్తూ ఉండాలా. హల్లెలూయా. మీకు తెలుసా, ప్రవక్త అన్నాడు, నేను 2-3 దగ్గర మాట్లాడడం తెలుసు, 20 మంది ముందు మాట్లాడడం కూడా తెలుసు, 5 లక్షల మంది మాట్లాడినప్పుడు కూడా నాకు తెలుసు, అదే ఆత్మ నన్ను నడిపించింది అన్నాడు. హల్లెలూయా. మీరు ఇక్కడ బహుశా కొద్ది మంది ఉండొచ్చు, ఎక్కువ మంది చోట్ల దేవుడు ఉంటాడని మాత్రం భ్రమపడకండి. హల్లెలూయా. ఏదో చెప్పాను, కిటకిటలాడుతున్న వాళ్ళ మధ్యలోనే దేవుడు ఉంటాడు అనుకుంటే నువ్వు చాలా పొరపాటులో పడ్డావని చెప్పాలి. ఎందుకో తెలుసా, దేవుడు అన్నాడు, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో వాళ్ళ మధ్యలో ఉంటారన్నాడు ఆయన. ఆమేన్. 2-3 కూడిన చోట ఉంటారని వాగ్దానం చేసిన దేవుడి మాట జీవితంలో ఎన్నడూ తిరిగి రక్షించబడ్డ విశ్వాసి మర్చిపోదు. ఆమేన్. అందుకే అది ఏ కూటమైనా చిన్న కూటం కాదు. ప్రవక్త అన్నాడు, ఏ కూటాన్ని చిన్న కూటంగా నేను నా జీవితంలో చూడలా. 2 చెప్పినప్పుడు కూడా అది పెద్ద కూటమిలాగే చెప్పానన్నాడు. 5 లక్షల మందిలో చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పారన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది పాస్టర్లకి జనం లేకపోతే మూడు ఉండదు, ఎగరలేరు, గంతులే లేరు. ఏంటి బ్రదర్ గ్యాదరింగ్ లేదేంటి బ్రదర్, ఏంటి బ్రదర్ గ్యాదరింగ్ లేదేంటి బ్రదర్, పల్చగా ఉంది బ్రదర్, నడిపింపు రాదులకే, జనాలు లేక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎంత విడ్డూరమో వీళ్ళకి. అందుకనే ఛార్జీలు ఇచ్చి మరీ కొంత జనాన్ని పోగు చేసుకుంటారు వీళ్ళు. మీకు తెలుసో తెలీదో మరి, ఛార్జీలు ఇచ్చి మరీ జనాన్ని పోగు చేసుకుంటారు. ఎందుకంటే ఆయన మీటింగ్లో అంతమంది ఉన్నారని అనిపించుకోవాలా, ఆయన మీటింగ్లో అంతమంది ఉన్నారని అనిపించుకోవాలా, అది అందరూ చూడాలి. పలానా పాస్టర్ గారు యొక్క మీటింగ్లో ఎంత జనమండి, ఇసుకెత్తే రాలరండి, అది కావాలా నీకు? ఆత్మ చెబుతున్న సంగతులు కావాలా? ఆత్మ చెబుతున్న సంగతులు కావాలి. అయితే దేవుడు 2-3 చోట కూడా మాట్లాడతాడు ఆయన. చాలా డీప్గా మాట్లాడతాడు ఆయన. ఎంతమంది ఆమెను చెప్పగలరు? సంతోషంగా ఉండండి. హల్లెలూయా. మీకు వస్తున్న ప్రతి కుడికల్లో వస్తున్న ప్రతి వాక్యము తాజా, ఫ్రెష్ ఫుడ్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మోషే తల్లి, మీరేమనుకుంటారంటే భౌతికంగా తల్లులు సరే అనుకోండి, కానీ ఇప్పుడు నీకు ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని మీకు చెప్తా. మోషే తల్లి మోషేను నడిపించింది. ఎక్కడికి? దేవునికి మహిమ కలుగునుగాక. దైవత్వంలోనికి, నిజమైన ప్రత్యక్షతలోనికి. ఆమేన్. నిజమైన ప్రత్యక్షతల్లో రకాలు ఉన్నాయి. ప్రత్యక్షతల్లో రకాలు ఉన్నాయి. మీకు తెలుసా? పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రుల యొక్క ప్రత్యక్షత వేరు. ఒక వేశ్యగా ఉండి బావి దగ్గర పట్టబడినటువంటి సమరయ స్త్రీ యొక్క ప్రత్యక్షత వేరు.
చాలా తేడా ఉంది. ఆమేన్. అక్కడికక్కడే ఒక గుంపుకు ఒక ప్రత్యక్షత, మరొక గుంపుకి మరొక ప్రత్యక్షత. కానీ చూడండి, జీవానికి వెళ్ళే ప్రత్యక్షత నీకు అవసరమై ఉన్నది. ఎత్తబాటుకి వెళ్ళే ప్రత్యక్షత నీకు అవసరమై ఉన్నది. నేరుగా నువ్వు ఎత్తబాటుకు వెళ్ళడానికి కావలసిన ప్రత్యక్షత నీకు అవసరం. అదే సంపూర్ణ ప్రత్యక్షత. ఆమేన్, హల్లెలూయా. సంపూర్ణ ప్రత్యక్షత. సంపూర్ణ ప్రత్యక్షత ఎవరివ్వాలి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంపూర్ణ ప్రత్యక్షత మోషేకి ఎవరిచ్చారు? తల్లి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోకండి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోకండి. ఆమేన్. దేవుని మాట నీకు వినబడాలంటే దేవునికి ఒక రాయబారి అవసరం. ఒక రాయబారి అవసరం. ఒక మధ్యవర్తి అవసరం. గ్లోరీ. ఇది దేవుని మాట అని చెప్పేవాడు అవసరం. గ్లోరీ. ఇప్పుడు మోషేకి దేవుడే నేరుగా చెప్పాడా? రే, నేను దేవుణ్ణిరా, నేను దేవుణ్ణి, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయరా, అలా చే అన్నాడా? లేదండి, లేదండి. ఆ చెప్పిన విషయం ఎక్కడా? అరణ్యంలో. చెప్పిన విషయం ఎక్కడది? అరణ్యంలో. 80 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇశ్రాయేలు బాధపడుతుంటే బాధ చెప్పాడంతే. ఆమేన్. కానీ పాలిస్తున్నప్పుడు బోధించింది ఎవరు? ఆమేన్. జీవితంలో ఎన్నడూ మర్చిపోకుండా గుర్తుండేలాగా ముద్ర వేసింది ఎవరు? చెప్పాలని కల తల్లి. హల్లెలూయా. మోషే ఎవరో, ఆ దేశం ఏంటో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరు తన దేవుడో, తన సాంప్రదాయాలేంటో, తన జీవిత గమ్యం ఏంటో, దేవుడు చేసిన వాగ్దానం ఏమిటో సమస్తమును కూడా మోషే తల్లి మోషేకు బోధించింది. ఆమేన్, హల్లెలూయా. తల్లి కరెక్ట్గా బోధిస్తే, పిల్లలు కరెక్ట్గా వింటే గమ్యానికి కరెక్ట్గా వెళ్తారు. ఏదో అన్నాను నేను. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ముందు చెప్పాను, తల్లులారా నేను మీకోసం కాదు. ఆమేన్. ఒకవేళ మీకోసం అనుకుంటే కనుక ప్రేమతో తీసుకోండి. కానీ నేను చెప్పే పాయింట్ చాలా డీప్గా ఉంటుంది. అది ఎలా అంటే, మోషే తల్లి పేరు ఎక్కిపేదు. ఆమేన్. మీరందరూ చెప్పొచ్చు, మోషే తల్లి పేరు ఎక్కిపేదు, అమ్మరాము ఎక్కిపేదు తండ్రి. ఓకేనా? రైట్. హల్లెలూయా. కాస్త దగ్గరగా ఉన్న వాక్యం దగ్గర ఉండండి, మిస్ అయిపోకండి ఇక్కడ. ఆమేన్. తల్లి చెప్పింది ప్రతిదీ మోషేకి అర్థమైందా లేదా? రైట్. మోషే తల్లి చెప్పింది సంపూర్ణ వాక్యం అంటే దేవుని యొక్క ప్రణాళిక అంతా చెప్పిందా లేదా? దాచిందా? చెప్పాలి. దాచిపెట్టిందా? కొంత దాచిందా? నీకు అర్థం కాదులే అన్నదా? హలో, నీకు అర్థం కాదులే అందా? నీకు అర్థం అవ్వదులే అని ఎటకారం ఆడిందా? ఏం చేసింది మరి తల్లి? ఏం చేసింది తల్లి? పరిపూర్ణంగా మోషేకు బోధించింది. ఆమేన్, హల్లెలూయా. 7 ముద్రలు. గ్లోరీ, హల్లెలూయా. దానియేలు 70 వారాలు, 7 సంఘకాలములు, 7 ఉరుములు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్.
7 పాత్రలు. గ్లోరీ. ఇదంతా ఒక మాటలో మీకు చెప్తున్నాను, సంఘానికి అవసరమేనా? కొంచెం గట్టిగా చెప్పవచ్చు. హల్లెలూయా, ఆమేన్. రైట్. మోషే తల్లి పేరేంటి? ఎన్నిసార్లు అడుగుతున్నాడు ఏంటారా బాబు అనుకుంటారు మీరు. మోషే తల్లి పేరేంటి చెప్పాలి. బెదిరి చూపు చూడకండి. ఎక్కిపోయేది ఓకేనా? ఎవరికి బోధించింది? బోధించిందా లేదా? ఏం బోధించింది? దేవుని సంపూర్ణ ప్రణాళిక ఏమయ్యుందో అదంతా ఆవలి గట్టుకు వెళ్ళడానికి, కనానుకు వెళ్ళడానికి ఏం చేసింది? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు సంఘం కూడా ఎక్కిపోయేదు అంటే స్త్రీ కాబట్టి, స్త్రీ అంటే ఇప్పుడు దేనికి పోలిక? సంఘానికి పోలిక. స్త్రీ సంఘానికి పోలిక. స్త్రీ ఎవరు పోలిక? సరిగా ఎలా చూడండి. స్త్రీ ఎవరికి పోలిక? సంఘానికి పోలిక. ఇప్పుడు ఎక్కిపోయేది ఎవరు? స్త్రీ. సంఘానికి పోలిక. ఇప్పుడు సంఘం ఏం చేయాలి అంటే ఆవలి గొట్టుకు వెళ్ళే విషయాలు సంపూర్ణంగా ప్రకటించాలి. ఆమేన్. ఇప్పుడు సంఘములో ఉన్న సేవకుడు సంఘము ఆవలి గట్టుకు వెళ్ళే స్టడీ మెటీరియల్ ఏదైతే ఉన్నదో, మోషేకి తల్లి ఆవలి గట్టుకు వెళ్ళే స్టడీ మెటీరియల్ ఎలాగైతే బోధించిందో, అబద్ధాలు చెప్పకుండగా, గ్లోరీ, విడిచిపెట్టేయకుండగా, కొంచెం దాచుకుని కొంచెం చెప్పకుండగా, ఆమె సగంగా మిడిమిడి జ్ఞానముతో మోషేకి దేవుని ప్రణాళిక గురించి చెప్పలేదు. ఏమనంటారా? నీకేనా అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. తల్లి తన కుమారుని ఎలా నడిపించిందంటే, కనాను మన దేశం వాగ్దానం చేయబడింది, ప్రామిస్ ల్యాండ్. ఆమేన్, హల్లెలూయా. అది మనకు వాగ్దానం చేయబడింది, ప్రమాణము చేయబడినటువంటి వాగ్దాన దేశం అది. మనం ఐగిప్తీయులము కాదు, ఈ సాంప్రదాయం ఇక్కడ కాదు, మనం ఇక్కడ ఉండవలసిన వారము కాదు. మనము ఎప్పుడో ఒకప్పుడు కానొక సమయంలో బయటికి పోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె బోధించేది, నేను చెప్పే జాతక అర్థం చేసుకోవాలి, ఆమె బోధించే ప్రతి విషయము దేవుని ప్రణాళికలో ఉన్న విషయాలు బోధించిందా, లేకపోతే కొన్ని దాచి కొన్ని చెప్పిందా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు ఏదైతే ప్రత్యక్షిస్తుందో దాన్ని చెప్పవలసిన బాధ్యత తల్లికొంది. ఎవరికొంది? తల్లికొంది. తల్లి అనగా అర్థం ఏంటి? సంఘం. తల్లి అనగా అర్థం ఏంటి? ఇప్పుడు సంఘములో బోధకుడు సంఘానికి ఏం చెప్పాలి? దేవుని యొద్ద నుండి వచ్చిన సంపూర్ణ వాక్యాన్ని బోధించాలి. దాయడానికి కానీ, ఆమేన్, లేకపోతే తర్వాత చూద్దామని కానీ, ఆమేన్, హల్లెలూయా, లేకపోతే అలాగని ఇలాగని ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ నిలబడే వారు దేవుని విషయాన్ని మాత్రమే చెప్పగలగాలి. అందరూ చెప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అదే జ్ఞానంలో, ఆమేన్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. ఆ జ్ఞానంలో సంఘం ఎప్పుడైతే నడుచుకుంటుందో, బోధించబడతాదో,
ఆమె ఎన్నడూ నిత్యత్వాన్ని కోల్పోదు. నిత్యత్వాన్ని కోల్పోదు. ఆ నిత్య రాజ్యాన్ని ఎన్నడూ కోల్పోవడానికి ఆస్కారం లేదు. మీకు తెలుసా, మోషేను దేవుడు నిత్యత్వానికి తీసుకెళ్ళాడని తెలుసా మీకు? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ఎక్కడికి పోయాడో, ఎక్కడ సమాధి చేయబడ్డాడో ఎవరికి తెలియదు అని చెప్పి ఈరోజు కన్ఫ్యూజన్లో ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. మోషే సమాధి నేటికి ఎక్కడుందో తెలీదు, మోషే ఏమయ్యాడో కూడా తెలియదని బోధించేవారు ఉన్నారు, అలా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను జ్ఞానవంతునని చెప్పట్లేదు, కానీ ప్రవక్త వర్తమానం సూటిగా మాట్లాడింది. గ్లోరీ హల్లెలూయా. ప్రవక్త వర్తమానమే కాదు, పరిశుద్ధ లేఖనాల్లో కూడా సూటిగా మనకు తెలియపరచబడుతుంది. మోషే నిజంగా ఏమైపోయాడో తెలియదు, సమాధి ఏమైపోయిందో తెలియదు, మోషే ఏమైపోయాడో తెలియదు అనుకుంటే, యేసుక్రీస్తు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే ఏలియాలు ఎందుకు వచ్చారు? పాపం ఇంకా బుర్రలు సరిగా పనిచేయట్లేదు ఇక్కడ వీళ్ళిద్దరికి. అంటే ఎక్కడో పరధ్యానంలో ఉన్నారు పాపం వీళ్ళు. ఇంకా కొంతమందికి పని చేయలేదు ఇంకానే. సరిగ్గా వినాలా, సరిగ్గా వినాలా, అరిసి మరీ చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మోషే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అతని సమాధి ఎక్కడుందో తెలీదు, మోషే ఏమయ్యాడో తెలీదు అని అనేకులు అనుకుంటున్నారు. అపోహలు. కరెక్టేనా? కొంతమంది అయితే, అన్యులైతే ఇంకా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఎవడెక్కడ చచ్చాడు ఎవడో తెలదో. నిజంగా మోషే ఎక్కడ చచ్చిపోయాడో, ఏమైపోయాడో, ఈ రోజుకి అడ్రస్ లేడు అని అనే వాళ్ళకి సమాధానం ఏంటంటే, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే యోహానును, పేతురు, యాకోబు, యోహానును శిష్యులను వెంటబెట్టుకుని రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు మరి మోషే ఏలియాలు కనబడలేదా? మరి మోషే అడ్రస్ లేనప్పుడు మోషే ఎలా కనబడ్డాడు? అక్కడ ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునికి మహిమ కలుగును గాక. మోషేను దేవుడు న్యాయబద్ధంగానే తీసుకున్నాడు. వృద్ధాప్యమందు పాతి పెట్టబడ్డాడు. అతన్ని దేవదూతలు వచ్చి, దేవునికి స్తోత్రం, తరువాత ఆయన హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ప్రభు యొద్దకు వెళ్ళాడు. ఆయన మరొక పని ఉంది. ఆ పని నిమిత్తమే మోషే ఏలియాలు తిరుగుతున్నారు. ఎందుకంటే మోషే ఏలియాల యొక్క పాత్రలు ఉన్నాయి, అంటే వారి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళు చేయవలసిన పనులు ఉన్నాయి. అందుకే క్రీస్తు సమయంలో కనబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. కనబడ్డారా లేదా? ఫైనల్గా మరలా ఇజ్రాయెల్ దగ్గర కనబడతారు వాళ్ళు. మరి మోషే ఏమైపోయాడంటే ఇంకేం చెప్పాలి వీళ్ళకి? తిరుగుతున్నాడు. ఆమేన్. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను తెలుసా? మోషే ఇప్పుడు నీతోనే ఉన్నాడు, ఏలియా ఇప్పుడు నీతోనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కోట్ల కొలది దేవదూతలు ఇప్పుడు నీతోనే ఉన్నారు. ప్రభు వాళ్ళందరి మధ్యలో ఉన్నాడు. మనమందరం ఆరాధిస్తున్నాం ఆయన్ని. ఆరాధించుటలో ఆమేన్, హల్లెలూయా, లోపము లేకపోతే ఈ రాత్రి నీకు స్వస్థత వస్తుంది. ఆరాధించుటలో ఏమాత్రము కూడా నీవు లోపము లేనిదానిగా లేనివాడిగా ఉంటే ఈ రాత్రి నీ సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. మన ప్రభు అంత గొప్పవాడు. బ్రదరు సాంగు పాడారు, ఏమైనా చేయగలడు ఆయన. కథ మొత్తం ఒక్క రాత్రిలో మార్చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఓబేదేదేమి ఇల్లు
దావీదు తడుముకుంటూ వెళ్తున్నాడు, ఓబేదేదో పాకేదరా తడుముకుంటూ వెళ్తున్నాడు. పాక బిల్డింగ్ అయిపోయింది. ఎందుకు? మందసము ఓబేదేదేం ఇంటిలో ఉంది. పెద్ద బిల్డింగ్ అయ్యింది అక్కడ. ఇల్లు రూపురేఖలు మారిపోయాయి. ఇంకా ఉండబట్టలేక దావీదు మందసాని కోసం వచ్చేయడు. ఇక ఆ మందసమే ఇప్పుడు నీలో, ఇన్ యూ, నీలో ఉంది ఇప్పుడు. అందుకే నువ్వు ఆరాధించేది లోపం లేకుండా ఆరాధన చేయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. చివరి విషయాలు మీకు నేను బోధిస్తాను. స్త్రీ అనగా సంఘం. స్త్రీ అనగా సంఘం. ఇప్పుడు సంఘంలో దేవుని యొక్క ఆలోచనలు, ప్రణాళికలు, వాగ్దానాలు అన్నీ ప్రకటించబడాలి. అన్నీనండి, కొన్ని కాదు, అన్నీ టోటల్గా ప్రకటించబడాలి. పూర్తిగా ప్రకటించబడాలి. పూర్తిగా ప్రకటించబడకపోతే ఎత్తబాటు ఆగిపోతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లైట్గా తీసుకోవద్దు, దీన్ని లైట్గా తీసుకోకండి. ఇదే మాట ఎక్కడో అమెరికా నుంచో ఆఫ్రికా నుంచి వచ్చే వ్యక్తి మాటకైతే తీసుకుంటారేమో గట్టిగా. ఆమేన్. లైట్గా తీసుకోకండి. ఒక్క నాణ్యము తేడా వచ్చినా విడిచిపెడతాడు. ఒక్క నాణ్యం. ఎన్ని నాణ్యాలు? 10 నాణ్యాలు ఇచ్చాడు. ఒక్క నాణ్యం పోగొట్టుకున్నందుకు వెతుకులాట ప్రారంభించింది. ఆమె ఎలా ఉండాలి తెలుసా? పోయింది ఒక్కడే కాబట్టి ఏం పర్వాలేదు అని ధైర్యంగా ఉండాలి. ముందే చెప్పాడు తన యజమానుడు, నేను వచ్చేటప్పటికి తిరిగి 10 నాణ్యాలతోనే ఉండాలి. నీవు ఒక్కటి తక్కువైందా, నీకు నాకు సంబంధం లేదా? నిజం నిజం ప్రియులారా. ఈరోజు సంఘానికి ప్రభుకున్న సంబంధం అదే. 66 పుస్తకాల్లో ఏ లేఖనమైనా, ఏ వాగ్దానమైనా, ఏ ప్రవచనమైనా, ఏ మర్మమైనా నువ్వు విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోతే నీకు ప్రభువుకి ఎలాంటి సంబంధం లేదు. ఎలా ఉంటుంది సంబంధం? లేఖనాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నావు నువ్వు. సంపూర్ణంగా తీసుకోవాలి వాక్యం. మీకు తెలుసా, పాత నిబంధన గ్రంథంలో పస్కా గొర్రె పిల్లను వధించినప్పుడు దాన్ని సంపూర్ణంగా తినాలన్నాడు. పూర్తిగా తినాలి అంటే వాక్యం కొంతగా తినవలసింది, పూర్తిగా తినాలి. వాక్యం అంతా తినాలి. ఆమేన్. అక్కడ కొంచెం దిగులుగా ఉన్నట్టున్నారు వెనకాల, ఆ పక్కనే భాగ్యతమ్మ గారి బ్యాచి. చేతులు లేగట్లేదు, కర్రలన్న కట్టుకున్నారా? చేతులు లేవట్లేదని ఆలోచిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సంపూర్ణంగా తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, బాబు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటు వెంబడి వచ్చే ప్రతి మాట, కొన్ని మాటలు కాదు, కొన్ని మాటలు కాదు, కొన్నే కాదు, ప్రతి మాట. ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే మిమ్మల్ని ప్రేమతో, ఆది కాండం ఆ అనే అక్షరం ప్రారంభమై ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి చివరి అక్షరం వరకు దేవుని మాట కాదా? ఆమేన్. నిజమేనా? 66 పుస్తకాల్లో ఉన్న ప్రతి అక్షరం దేవుని మాట కాదా? అంటే ఇప్పుడు ప్రతి మాట వల్ల మనుషుడు ఏం చేస్తాడు? జీవిస్తాడు. దేవుని నోటి వెంబడి వచ్చే ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడు. గ్లోరీ హల్లెలూయా. అందుకు నన్ను ఇప్పుడు ఎక్కబేది ఏం చేస్తుందంటే దేవుని ప్రతి మాట మర్మం లేకుండా సమస్తం బోధించేసిందండి. ఈరోజు సంఘము కూడా సంపూర్ణ వాక్యము చేత బోధించబడాలి.
సంఘము సంపూర్ణ వాక్యము ద్వారా బోధించబడాలి. వధువు ప్రతి మర్మాన్ని చూడగలగాలి. వధువు ప్రతి ప్రవచనాన్ని చూడగలగాలి. వధువు ప్రతి వాగ్దానాన్ని చూడగలగాలి. నీ కొరకు దేవుడు ప్రత్యేకంగా ఉన్న వాగ్దానాలు ఏదైతే ఉన్నావో అవి చూస్తూ నీ జీవితంలో తెరవబడుతున్నప్పుడు లేచి గంతులు వేసి సంతోషిస్తూ హల్లెలూయా పాటలతో ప్రభుని ఆరాధన చేయాలి. ఎందుకు? లేఖనాల్లో ఉన్నది నీ వాగ్దానం, నీ కోసం చేయబడిన వాగ్దానము. ఆమేన్. నీ పేరు పలుకుతున్నప్పుడు నీకు ఆనందం కాదా? నీ ఫోటో ఉందని చెప్తే నీకు ఆనందం కాదా? నీ పేరు పలకబడిందమంటే ఆనందంగా కాదా? మరి లేఖనాల్లో నీ పేరు ఉంది కదా. నీ పేరుని చూసినప్పుడు నువ్వేం చేయాలి? ఏంటి నీ పేరు? నీ క్యారెక్టర్, నువ్వు జీవిస్తున్న జీవితం, నువ్వు జీవిస్తున్న జీవితమే ఇది నీ పేరై ఉంది. ఆమేన్. మనం జీవిస్తున్న జీవితమే మన పేర్లు ఇందులో కనబడతాయి. బ్రదర్ ఆమోష్, ఓకే. బ్రదర్ సంపత్ గారు, బ్రదర్ సమ్ గారు, బ్రదర్ సతీష్, నీ పేర్లు ఇందులో ఉన్నాయి, చూసుకో ఒకసారి. ఉన్నాయి. సహోదరి ప్రసన్న, అరుణ, దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి మిర్సమ్ గారు, మీ పేర్లు మీరు చూసుకోకపోతే మీరు బైబిల్ చదవడం వ్యర్థం. నువ్వు బైబిల్ చదివినప్పుడల్లా నీ పేరు చూసుకో. నీ ఇంటి పేరుతో సైతం ఉంది చూడు. ఇంటి పేరుతో సైతం ఉంది చూడు. బైబిల్లో నీ పేరుంది. గ్లోరీ హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? చూడాలి. నీ పేరు చూసేంత వరకు నువ్వు ప్రయాసపడిందిలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తించు, దేవుడు జీవగ్రంథంలో మన పేర్లు రాయించాడు. ఇక్కడ నీకు ఇండివిజువల్గా కనబడతాయి, డైరెక్ట్గా కనబడేది అక్కడ. గ్రంథంలో ఉన్న పేర్లు చదవబడతాయి అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు సంఘం ఏం చేయబడాలంటే సంపూర్ణ వాక్యము చేత బోధించబడుతూ ఉండాలి. కొంత కొంత కాదు, సగం సగం కాదు, ఏదో తెలిసింది కాదు. దేవుని జ్ఞానమంతా పరిశుద్ధాత్మ ఆధారముతో సంఘం బోధించబడితే ఆ సంఘము నిత్యత్వానికి వెళ్ళగలదు. అర్థమైంది అనుకుంటున్నాను నేను. యేసుక్రీస్తు ప్రవక్త అన్నాడు. ప్రవక్త కొటేషన్ చదివి అప్పుడు నేను ముగిస్తాను. సంతోషంగా ఉన్నారా? మీకు అవసరమే కదా ఇప్పుడు? ఆమేన్. ప్రవక్త కొటేషన్ మీకు అవసరమేనా? రైట్, అవసరమే. దేవుని వాక్యము అవిశ్వాసం నుండి ఒక పూర్తి ఏర్పాటుకు నిన్ను పిలుస్తుంది. ఏ టోటల్ సపరేషన్ ఫ్రమ్ అన్బిలీఫ్. దేవునికి మహిమ కలుగును గాక. పూర్తి అవిశ్వాసం నుండి దేవుని వాక్యం నిన్ను ఏం చేస్తుంది? పిలుస్తుంది. పూర్తిగా విశ్వాసం నుండి బయటికి రావాలి. కొంచెం కొంచెం కాదు. అమ్మయ్య, బయట ఉన్నదాన్ని సంఘంలోకి వచ్చేసాను, చాలు, పరలోకి వెళ్ళిపోతాను. అమ్మయ్య, చర్చిలోకి వచ్చిన దాన్ని బాప్తిసం తీసేసుకున్నాను, పరలోకి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. అమ్మయ్య, బాప్తిసం తీసుకున్నాను, నేను ప్రభుకి కానుకలు ఇచ్చేస్తున్నాను, ఆరాధనకి వెళ్ళిపోతున్నాను. అవునా? అంతేనా? అమ్మో, అది కొంచెం సిగ్గుకరంగా ఉంటుంది. మీరు వినలేంది నేను చెప్పకూడదు కూడానే. పెళ్లి చేసుకుంటే సరిపోద్దా? సామసారం చెయ్యాలి.
ప్రభుతో మనం ఏం చేయాలి? ఆయన మనతో కాపురముండును అన్నాడు లేఖనాల్లో. యెషయా గ్రంథంలో చూపించమంటారా? ఆయన మనతో కాపురముండును అంటే ఏంటి? సంసారం చేస్తాడని. ఆహా, అచ్చు తెలుగులో. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆయనతో కాపురం చేయకుండా నిత్యత్వంలోకి ఎలా పోతావు నాకు అర్థం కావట్లేదు. ఆమేన్. సరే, దేవుని వాక్యము అవిశ్వాసం నుండి ఒక పూర్తి ఏర్పాటుకు పిలిచిచున్నది అని వర్తమానము మీకు సిరీస్గా ఈ గురువారం రాత్రికాల కోటాల్లో మీకు ప్రకటించుకుంటూ వస్తున్నా. అవునా? ఈరోజు గురువారమే కాబట్టి ఇందులో ఒక పాయింట్ మీకు చెప్పి ముగిస్తాను. సిద్ధంగా ఉన్నారా? ఓకే. 12 సంవత్సరముల బాలుడు అంత గొప్ప జ్ఞానముతో యాజకులను మునులను విద్యాధికులను ఎట్లు వాదనతో ఎదిరించగలిగాడు? బాలుడైన యేసు, ఆమేన్ ఆమేన్, బాలుడైన యేసు, దేవునికి స్తోత్రం. బాలుడైన యేసు, హల్లెలూయా. చూడండి, గొప్ప జ్ఞానముతో యాజకులను మునీశ్వరులు అంటారు కదా, ఋషులు, మునులు. ఒక శాస్త్రి వచ్చి అన్నాడు కదా, అయ్యో ఒక శాస్త్రి వచ్చి అన్నాడు కదా. శాస్త్రులు అంటే ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. 2 రకాలు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నిజమేనా? ఒకటి బైబిల్లో శాస్త్రులు ఉన్నారు, 2 లోక సంబంధమైన హిందూ శాస్త్రులు కూడా ఉన్నారు. కరెక్టే కదా? వినండి. అయితే మునులను విద్యాధికులను అంటే బాగా విద్యను అభ్యసించిన వారిని ఎట్లు వాదనతో ఎదిరించగలిగాడు? ఎలా ఎదిరించాడు? యేసుక్రీస్తు బాలుడుగా ఉండి ఆమేన్, హల్లెలూయా. బాలుడుగా ఉండి దావీదు ఎలాగూ గొలియాతును కొట్టగలిగాడు? ఆమేన్. ఎలా కొట్టగలిగాడు చూద్దాం. అతడు కనీసం బడికి వెళ్ళిన ఆధారం కూడా లేదు. యేసుక్రీస్తు అలా కూడా దిద్దలేదట. ఆమేన్. బడికి వెళ్ళిన ఆధారం కూడా లేదు. ఈరోజు బడికి వెళ్తారు, హై స్కూల్కి వెళ్తారు, కాలేజీ వెళ్తారు, బైబిల్ ముందు ఏడుస్తారు అని చదవలేక రాక. పాపం ఎందుకు ఏడుతున్నాడంటే అడిగా నొప్పి వస్తుందో ఏదో అనుకుంటాం. నొప్పి వస్తాం కాదు, చదవలేక నొప్పి. వాక్యం చదవలేక నొప్పు. ఏంటంటే నొప్పులు పడుతున్నాం ఏంటంటే అర్థం ఏంటి? చదవలేక నొప్పులు. ఏ పాఠశాలకు వెళ్ళలేదంటే ఎవరు చెప్పాలే? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునండి. ఆధారం కూడా మనకు లేదే. ఆమె అతనితో యోసేపు నీ తండ్రి అని చెప్పాను మరియా. వెంటనే ఆ దేవుని వాక్యము, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ క్షణములోనే ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యలో ఉండి వేరయ్యాడటండి. యోసేపు నీ తండ్రి అని చెప్పిందంటే ఈమె, కానీ వాస్తవానికి యోసేపు తండ్రి కాదు, 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 ఎప్పటికీ కాదు. అవునా? యోసేపు తండ్రా? యోసేపు బీజానికి పుట్టాడా? మరి ఈరోజు మరి ఈ మరియ కూడా నీ తండ్రి అని భౌతికంగా చెప్తుంది. గ్లోరీ, హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ, ఆమేన్, ప్రభువును వేరు చేసిందట. అక్కడ నేను ఏసే పుట్టినోడు కాదా, ఏసే పుట్టినోడిని కాదు. ఆమేన్. ఆయన వాక్యమై ఉండెను, వాక్యము తప్పును సరిదిద్దును.
వాక్యము తప్పును సరిదిద్దును. యోసేపుకు పుట్టినోడు కాదు, పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భము ధరించింది. యేసుక్రీస్తుకు నిజమైన తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ. ఈమెమంటుంది మీ తండ్రి అంటుంది. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? అక్కడ తప్పు దిద్దుతుంది. దేవుని వాక్యము తప్పును సరిదిద్దును. కరెక్టేనా? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలీదా? ఎవరన్నారు? బాలుడైన యేసుక్రీస్తు అంటున్నాడు. ఈరోజు 50 సంవత్సరాలు వచ్చిన దేవుని పని ఏంటో తెలదు మనకి. పన్నెండు సంవత్సరాల్లో పలుకుతున్న మాటలు ఇవి. 50 వచ్చిన ఈరోజు దేవుని కోసం ఎలా బ్రతకాలో, దేవుని కోసం ఎలా జీవించాలో తెలీదు. కానీ బాలుడు, మించుమించు 12 సంవత్సరాల బాలుడు వాక్యం కోసం ఎలా జీవించాలనే జ్ఞానం ఉంది ఎదుగుతున్నాడటండి. అదే కదా మనం చదువుకున్న వాక్యము. యేసు జ్ఞానమందును, ఓకే, యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్, హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు మీకు? రైట్, అర్థమయ్యే ఉండొచ్చు. నేను నా తండ్రి పని మీద ఉండవల్లని మీకు తెలీదా? అది కేవలము 12 సంవత్సరముల బాలుడు పలికిన మాట కాదు, అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. చప్పట్లు కొడతారా? ముగిస్తారా 5 నిమిషాల్లో? హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? దావీదు గొలియాతును కొట్టడం కాదు, కొట్టింది దావీదు కాదు, వాక్యమే. దావీదులో ఉన్న వాక్యమే, దావీదులో ఉన్న ఆత్మే 6 మూరల జానుడెత్తినటువంటి గొలియాతును ఒక్క దెబ్బతో పడగొట్టింది. ఆమేన్, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? వాక్యం చూడండి మనిషిని ఎలా నడిపిస్తూ ఉన్నదో. చిన్న పిల్లకాయలకి ఏంటండి, ఏం చెప్తే అర్థమవుద్దండి అని నువ్వు అనుకుంటున్నావేమో. మోషే చిన్న పిల్లాడు అప్పుడే తెలుసుకున్నాడు. ఏం తెలుస్తుందండి ఆడికి? ఏం తెలుస్తుంది? అమ్మ నాన్న కొట్టుకోవడం తెలుదా? అమ్మ నాన్న కొట్టుకుంటే బయటకు వచ్చి ఏడిచి యారండమ్మా అమ్మ నాన్న కొట్టుకోవడం చెప్తుంటాడు. తెల్దా? మరి దేవుడి గురించి చెప్తే తెల్దా? నేర్చుకోడా? చిన్నపిల్లోడా? ఏమి తెలవదా? ఆమేన్. అక్కడ నెబిల్ని స్టిక్ ఇచ్చుకుని టాప్ మన కొడితే కింద కూర్చోడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పవన్ కొడితే కుదురుగా కూర్చుంటాడు. అది చూడండి, చక్కగా వచ్చేసాడు లమ్ దగ్గరికి. సహోదరుడు నెవిల్, ఏ రాగమది? శివరంజన. ఏడుపు రాగమది శివరంజనే. శివరంజన రాగమది. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త కూర్చోండి. చిన్నపిల్లలు ఏం తెలుసండి వాళ్ళకి ఏం అనకండి. చిన్నపిల్లలకి తెలుసు. అందుకే అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. పూజిత తన కుమార్తెకు నడవలసిన మార్గం నేర్పాలి. దేవునికి స్తోత్రం. తాతయ్యని తిట్టు, అమ్మమ్మని తిట్టు, తాతయ్యని తిట్టు, నానమ్మని తిట్టు, మేనత్తను సాధించిల్లగాను. ఇది కాదు నేర్పడం. ఇలాగ పాపం ఇలా జగడ పెద్ద అయిన తర్వాత ఇలాగ జగడ తలపోటమ్మ అంటావు. తర్వాత రోజు జగడాలు తెస్తే జగడాలు కాదు నేర్పడం.
తిట్టు అని కాదు నేర్పడం, కొట్టు అని కాదు నేర్పడం, కర్రించుకుని బాధే అండం కాదు నేర్పడం. దేవునికి స్తోత్రం. మోషే తల్లిలాగా దేవుని ప్రణాళికల గురించి మాట్లాడు. పెద్దవాడైన తర్వాత దాని నుండి వాడు తొలగిపోడనే వాక్యం నమ్మదగినదేనా? ఆమె చెప్పండి. దేవునికి మహిమ కలుగును కాక. అది కేవలం 12 సంవత్సరముల బాలుడు పలికిన మాట కాదు, అది దేవుని వాక్యము. తప్పును సరిదిద్దుటకు అది ఆది అందు చీకటి నుండి వెలుగును వేరు చేసినట్లుగా చేయుటకు, సత్యమును అబద్ధమును వేరు చేయుటకు. సత్యం ఉంది, అబద్ధం ఉంది, రెండు కలిపి ఉండడం కుదరదు. ఆమేన్. రెండు వేరవుతాయి. అబద్ధం వేరు, సత్యం వేరు. ఈ రెండింటిని దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చీకటిని వెలుగును వేరు చేశాడు, సత్యమును అబద్ధమును వేరు చేశాడు, మరణమును జీవమును వేరు చేశాడు. ఆయన మరణము జీవాన్ని కూడా ఆయన వేరు చేయుటకు ఆయన యొక్క చిన్న బాల్య నోటి ద్వారా దేవుని యొక్క వాక్యము మాట్లాడెను. ఎంతమంది ఆమె చెప్పగలరు? అది ఒక ఏర్పాటు వాక్యము. ఎల్లప్పుడూ సంపూర్ణ మరియు పూర్తి ఏర్పాటును ఏమైనా కానీ కోరును. యేసు ఇలాగ చెప్పాను, ప్రతి వాని మాట అబద్ధము కానీ నా మాట సత్యము. ప్రతి వాని మాట అబద్ధం కానీ నా మాట, ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు. యుగములన్నిటిలోనూ ఇదే సంగతి జరిగినది. అది ఒక ఏర్పాటు. ఆయన ఎల్లప్పుడూ తన జనులను అవిశ్వాసం నుండి వేరు చేస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వేరు చేస్తున్నాడు? అవిశ్వాసం నుండి. ఆది యందు ఆయన అదే చేసెను, ఈనాడును ఆయన అదే చేయును. ప్రవక్తల్లో ప్రతి ఒక్కరూ అవిశ్వాసం నుండి వేరయ్యిరి. ప్రవక్తలు కూడా వేరయ్యారు. ఆమేన్. అది వారు చేయుటకు కారణం ప్రభు యొక్క వాక్యము వారి యొద్ద వచ్చుటయే. నువ్వు వేరవడానికి నీ దగ్గరకు వచ్చిన మెటీరియల్ వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త అనే సంపూర్ణ అర్థం ఏంటి? ఒక దైవిక వ్యక్తి. ప్రవక్త అంటే ఒక సంపూర్ణ అర్థం ఒక దైవిక వ్యక్తి. జరగనయ్యున్న భవిష్యత్తు సంఘటనలను గూర్చి చెప్పేవాడు ప్రవక్త. హల్లెలూయా. యెషయా సంఘంలో ఆమేన్. యెషయాను సంఘంలోంచి వేరు చేసింది ఎవరు? వాక్యం. చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మోషేను వేరు చేసింది ఎవరు? వాక్యం. మోషేను వేరు చేసింది ఎవరు? వాక్యం. అన్ని యుగములలోనూ ఉండిన ప్రవక్తలందరినీ సంఘ లోకము నుండి అది వేరు చేసెను. అది యేసును తన సహోదరుల నుండి వేరు చేసెను. యేసును కూడా వేరు చేసింది. ఏంటది? నేను అందరితో కలిసిపోతానంటే కుదరదు. వాక్యంతో కలవాలి నువ్వు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అది అపోస్తలులు ఆనాటి వారి సంఘము నుండి పరిసయ్యులు, సద్దుకయ్యులు, గొప్పవారు, పరిశుద్ధులు, మంచివారు, చక్కనివారు, దీనులు, యేసు సాధకము చేసిన దానికంటే ఎక్కువగా ఆత్మఫలములు కలిగిన వారి నుండి వేరు చేసింది. అంటే తొందరగా చదువుకుంటూ పోయాను, సమయం లేక. దేవునికి మహిమ కలుగును గాక. చివరి మాట మీకు చెప్పి ఆమేన్ అందాం. హల్లెలూయా. 67 చదువుతున్నాను చూడండి. అయితే ఆయన యోగ్యతా పత్రము ఏమై ఉంది? ఆయన యోగ్యతా పత్రం, ఆయన యోగ్యతా పత్రము ఏమై ఉన్నది? ఆయన యోగ్యత పత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటాడు, యోగ్యత పత్రం ఏదో కాదు, వాక్యము ఆయనతో నుండుటయే. బ్రదర్ యోగ్యుడు అని ఎలాగనాలి? వాక్యముతో ఉన్నప్పుడు.
బ్రదర్, నువ్వు యోగ్యుడు అని ఎలా అనాలి? వాక్యముతో ఉన్నప్పుడు. నువ్వు యోగ్యురాలు అని ఎలా అనాలి? వాక్యముతో ఉన్నప్పుడు. బ్రదర్, నువ్వు యోగ్యుడు ఎలా? వాక్యముతో ఉన్నప్పుడు. వాక్యముతో ఉన్నప్పుడు. యోగ్యత పత్రం ఏది నీది? నీ సర్టిఫికెట్ ఏది? యోగ్యత పత్రం ఏది నీది? ఆమేన్. దేవుని వాక్యం అయి ఉన్నది. వాక్యమే నీ యోగ్యత పత్రము, వాక్యమే నీ సర్టిఫికెట్. ఆమేన్. గొప్ప మర్మం కదా ఇది? యువర్ క్రిస్టియన్ అని చెప్పడానికి నీ సర్టిఫికెట్ ఏది? వాక్యముతో జీవించుట. నీ యోగ్యత పత్రం ఏదయ్యా? నీ యథార్థ ప్రవర్తన, వాక్యముతో జీవించుట. అది యోగ్యత పత్రం అయి ఉన్నది. బ్రదర్, యోగ్యత పత్రం చూపించాలంటే చేత్తో రాసింది కాదు, ఎవడెవడో స్టాంపులు వేసింది కాదు. ఆమేన్. దేవుని ముద్ర కావాలి, దేవుడు ఆమోదించాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. లోకము నుంచి నువ్వు వేరైనప్పుడు అప్పుడు నీకు ఒక స్టాంప్ వేయబడుతుంది, ఒక ముద్ర వేయబడుతుంది. ఏంటి ఆ ముద్ర అంటే? యోగ్యత పత్రం. ఇప్పుడు ఆ యోగ్యత పత్రం తీసుకున్నప్పుడు ఆమేన్, ఆ యోగ్యత పత్రం ఏంటది? వాక్యం. అంతేనండి. యేసు ఆ విధంగా జీవించాడు. వాక్యం ఆయనతో ఉంటే ఆ దినమునకు వాగ్దానం చేయబడిన వాక్యం ఆయన ద్వారా జీవించెను. నాలో పాపము గలదని మీలో ఎవడు నిరూపించగలడు? ఆమేన్. యేసు దాన్ని చెప్పాడా? రైట్, చెప్పాడు. తాను ప్రభువునకు ఏమన్నాడు? నేను ఈ లోకం నుండి లేకపోతే సాంప్రదాయాల నుండి వేరయ్యాను, వాక్యం నుండి ఎన్నడూ నేను వేరు కాలేను అన్నాడు. వాక్యం నుండి ఎన్నడూ నేను వేరు కాబడిన వాడనని ఆమేన్ హల్లెలూయా చూపించాడు ఆయన. ఆయన శరీరంలోనున్న ప్రభువు. ఎక్కడున్న ప్రభు? ఆయన శరీరంలో ఉన్న ప్రభు. ఆయన చిన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు మన పిల్లలను కూడా అదే దైవ భయములో, అదే జ్ఞానమందు, ఆమేన్, అదే వయసునందు, గ్లోరీ హల్లెలూయా. అంటే మంచి వయసు, అంటే వయసు గురించి ఇంకా లోతుకెళ్ళాలి దాన్ని. ఆమేన్ హల్లెలూయా. దేవుని దయ, దేవుని దయ, మనుషులు దయందు, దేవుని దయ మనుషులు దయందు జ్ఞానమందును ఏం చేయాలి? వర్ధిల్లుచుండెను. ప్రభువు వర్ధిల్లాడు అంటే ప్రభువులో భాగం ఉంది కదా, భాగము కూడా వర్ధిల్తుందేమో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువు వర్ధిల్లాడు అంటే, జయించాడు అంటే మరి నువ్వెవరో? ఆయనలో ఒక పార్టు కాదా నువ్వు? ఒక భాగానివి కాదా నువ్వు? ఆమేన్ హల్లెలూయా. మరి ఆయన వర్ధిల్లాడు అంటే ఈరోజు కూడా వధువు ఏం చేస్తుంది? వధువు వర్ధిల్లునుగాక. ఆమేన్ హల్లెలూయా. వధువు తమ పిల్లలు వర్ధిల్లుదురుగాక. ఎక్కడ దేని యందు? లోకములో కాదు, దేవుని జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు, వయసు అందును వర్ధిల్లుచు దేవుని ఆశీస్సులు పొందుకుంటూ ఆయన ఈ కాలానికి ఇవ్వబడిన వాక్యం ఏదైతే ఉన్నదో దానిలో జ్ఞానముతో ఉండాలి. ఈ కాలానికి ఇవ్వబడిన ప్రవచనాలు ఏదైతే ఉన్నావో దానిలో జ్ఞానము కలిగి ఉండాలి. అలాగ వర్ధిల్లుతూ దేవుని దయందును మనుషుల దయందును గొప్ప జ్ఞానమందును వర్ధిల్లుచు వాక్యము చేత మనము యోగ్యత పత్రమునని పట్టుకుని
ఒక్క శుభోదయాన 6-9 మధ్యలో గాలి వీచును, వధువు అదృశ్యమగును, భీకరి గాలు వీచును. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది వర్ధిల్లాలని ఆశ కలిగి ఉన్నారు? యేసులో భాగం. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం. మనమందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో ఒక చిన్న కోరస్ మన మధ్య ఉన్నటువంటి సహోదరులు బ్రదర్ సంపత్ గారు ఈ స్థలానికి వచ్చి మనలందరినీ కూడా నడిపించాలని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము యేసయ్యా. నా పాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా.
అద్భుతము చేయు దైవమా, యేసు అద్భుతము చేయు దైవమా, ప్రభువా అద్భుతము చేయు దైవమా, విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు. ఈ రాత్రి ఈ కృతజ్ఞత కూడికను మాకు ఇలాగూ జరిగించినందుకు వందనాలు. నిబిడల్ని సన్నదిలో పెట్టాలని ఎంతో ఆశించారు. ఆశించిన ఆ కోరికను మీరు తీర్చారు దేవా. రామకృష్ణ గారి కుటుంబాన్ని బట్టి, అలాగే తన భార్య, తనకిచ్చిన బిడ్డలు, పూజితకు మీరు ఇచ్చినటువంటి కుమార్తె, వారి కుటుంబ సభ్యులు, ప్రేమమతి వారి తల్లిగారు, అలాగే ప్రభువా ఇరుగు పొరుగు వారిని బట్టి, వారి కుటుంబ సభ్యులను బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు మాతో కలిసి ఆరాధనలో వారు పాలు పంపులు పొందారు ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, సంఘాన్ని ఆశీర్వదించండి. సంఘం ఎల్లప్పుడూ నీ వాక్య ప్రత్యక్షతలో నడవాలని, సంపూర్ణ వాక్యములో నడవాలని, అవిశ్వాసం నుండి పూర్తిగా వేరవ్వాలని ఎన్నో విషయాలు మాకు మీరు బోధిస్తున్నారు ప్రభువా. ఓ నిత్యముగా తండ్రి, మేము ఇలాగూ మాత్రమే బోధించబడాలి, నీ నాయకత్వంలో మాత్రమే మా జీవితాలు వెళ్ళాలి ప్రభువా. మా అధికారం కాదు ప్రభువా, నీ అధికారం అవసరం నాయనా. ఓ దేవా, నీ చిత్తమైతే మమ్మల్ని శుద్ధినిగా చేయగల దేవుడువు నీవు. నీ చిత్తమైతే మమ్మల్ని వర్ధిల్లింప చేయగల దేవుడువు నీవు. ఆశీర్వదించువాడవు. ఓ దేవా, నువ్వు ఏమైనా చేయగల దేవుడువు నాయనా. నీకు సమస్తము సాధ్యమే ప్రభువా. బిడ్డలు ప్రయాణమే వెళ్ళబోతుంటుండగా ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి. ఎంత ఖర్చు పెట్టి గుడికి ఏర్పాటు చేశారో తిరిగి రెట్టింపు ఆశీర్వాదము ఈ కుటుంబానికి మీరు దయచేయండి. వారి కుటుంబంలో ఇంకా అనేకమైన కార్యక్రమాలు అలాగూ జరిగించినట్లుగా కృప చూపించండి. వారికి కావలసిన ఆరోగ్యం, వారికి కావలసిన సంపూర్ణ వాక్యం, వారికి కావలసిన సంపూర్ణ వాక్య ప్రత్యక్షత, మారు మనస్సు తప్పక దయచేయండి. నీ సన్నిధి, నీ ప్రసన్నతను వారికి తోడుగా ఉంచుమని, మాతో సహకరించిన వీళ్ళందరినీ దీవించుమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమాధానము కూడి ఉన్న మనకును, కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, ఆయన బిడ్డలందరికీ తోడై నడిపించి ఆయన కృప సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు తెలియపరచుకోండి.